కాండము 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకొని ఆ తర్వాత మనము వాక్యమును జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రభువును ఆరాధించే వారంగా ఉంటాం. ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. ఆది కాండం 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తే ఆ స్త్రీ ఎవరు అనంటే మరి హవ్వ. ఈ లోకంలో మనందరికీ జన్మలు ఉన్నాయి. అయితే దేవుని ద్వారా మరి సృష్టింపబడిన వారిద్దరికి జన్మ లేదు. దేవుని ద్వారా సృష్టింపబడిన వారు ఆది మొట్టమొదటి మానవులు, మొట్టమొదటి దేవుని ద్వారా చేయబడినటువంటి మనుషులు ఆదాము హవ్వ, వీళ్ళిద్దరు. అయితే ఆ స్త్రీ చూసిందంట. ఆ స్త్రీ ఏం చూసింది? ఆ వృక్షమును చూసింది. ఆ వృక్షమును చూసినప్పుడు ఆ వృక్షంలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని తిని తనతో పాటు తనతో ఉన్నటువంటి ఆదాము కూడా ఇచ్చింది. వారిద్దరూ ఆ రీతిగా వారు దేవుని ఆజ్ఞను తిరస్కరించి దేవునికి దూరం అయిపోయిన వారుగా ఉన్నారు. ఈ భాగంలో 3 సంగతులను మనం చూస్తాం. హవ్వ లేక ఆదాము హవ్వ వారిద్దరూ దేవునికి దూరం అయిపోయారు కదా. ఎందుకు దూరం అయిపోయారు? వారు చేసిన అవిధేయతలు ఏమిటి అనేది ఒక 3 సంగతులుగా మనం ఈ భాగంలో మనం చూస్తాం. మొట్టమొదటిగా స్త్రీ ఏం చేసింది అని అంటే అక్కడ ఆ వృక్షము అనేది మనం చూస్తాం. ఏమిటి ఆ వృక్షము అని అంటే 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చెప్పాడు ఆ వృక్షముని గురించి. చదవండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. ఆ వృక్షము ఏమిటి? ఆ వృక్షము అని అంటే దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ వృక్షము గనుక, ఈ వృక్ష ఫలము గనుక నీవు తింటే నువ్వేమవుతావు? నువ్వు చచ్చిపోతావు. దేవుడు చెప్పాడు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. కాబట్టి ఈ ఆజ్ఞను దేవుడు ఆదాముకి హవ్వకి వారిద్దరికి ఇచ్చాడు. ఇది ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞను వారు ఏం చేస్తూ వచ్చారు అని అంటే 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ స్త్రీ ఆ వృక్షాన్ని చూసింది, ఆ పండును తీసుకున్నది, తిన్నది. ఇప్పుడు తినడం ద్వారా ఏమైపోయింది చెప్పండి? దేవుని ఆజ్ఞ ఏమైపోయింది? వారు దేవుని ఆజ్ఞను మీరారు. ఆజ్ఞ మీరడం అంటే ఏంటో తెలుసా? యోహానుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆజ్ఞ మీరడం అంటే ఏమిటి? చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటో కాదు. ఏమిటంట పాపము? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆదాము అమలు చేసిన పాపం అదే. వారు చేసినటువంటి నేరం ఏమిటి అని అంటే దేవుడు ఒక చెట్టును చూపించాడు, ఈ ఫలం మీరు తినొద్దు అన్నాడు. ఈ ఫలం తినొద్దు అని అంటే వారు ఏం చేశారు? 3వ అధ్యాయం 6వ వచనానికి వచ్చేసరికి వాళ్ళు ఇద్దరు తిన్నారు ఆ ఫలాన్ని. అప్పుడు ఏమైపోయిందంటే దేవుని ఆజ్ఞను వారు మీరారు. ఆజ్ఞ మీరడము అనేది ఏం చూపిస్తుందంటే ఆజ్ఞను అతిక్రమించడమే ఏంటట? పాపము అని. కాబట్టి మానవుడు ఆ విధంగా పాపి అయిపోయాడు. ఇక్కడున్న నువ్వు నేను మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఆజ్ఞను అతిక్రమించిన వారు. అందుకనే మనం ఏమైపోయాము అని అంటే మనం ఎవరు అంటే పాపులం. మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు 12:14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడి అనుసరించి మీకు క్షేమము. కాబట్టి మీరు యెహోవా మాట వినాలి. విని ఆయన ఆజ్ఞను ఏం చేయకూడదంట?
ఆయన ఆజ్ఞను ఏం చేయకూడదు? భంగము చేయకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞను భంగం చేయకూడదు. భంగం చేస్తే ఏమవుద్ది అనంటే పాపం వస్తుంది. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం వస్తుంది. అందుకనే ఆ ఆజ్ఞను, దేవుడిచ్చిన ఆజ్ఞను మీరకూడదు. ఆ ఆజ్ఞను ఏం చేయకూడదట? భంగము చేయకూడదు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయములో ఒక మాట కూడా మనం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 59వ వచనం. 59. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీకరించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. చేసిన నిబంధనను భంగము చేస్తే, ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమంటాడు? నేను కూడా నిన్ను శిక్షిస్తాను, నేను కూడా నిన్ను మరి తీర్పులోనికి తెస్తాను. కాబట్టి ఆజ్ఞను ఏం చేయకూడదట? భంగము చేయకూడదు. ఇదే యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం కూడా చదవండి. 17, 15. అయితే అతడు తన గుర్రములను సైన్యమునిచ్చి సహాయం చేయవలనని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి, బబులోను రాజు నీ మీద తిరుగుబాటు చేసెను, అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలు చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసిన కనుక, నిబంధనను ఏం చేశాడంట? భంగం చేసాడు కనుక ఏం చేయడట? అతను ఏం చేయలేడట? తప్పించుకొనగలడు. కాబట్టి నిబంధనను, ఆజ్ఞను మీరకూడదు, నిబంధనను భంగం చేయకూడదు. ఎప్పుడైతే నిబంధనను, ఆజ్ఞను భంగం చేస్తామో అది ఏం చూపిస్తుంది అంటే మన జీవితాల్లో మన యొక్క అవిధేయత, లేక మన యొక్క పాపము. కాబట్టి నిబంధన భంగం చేసిన వారు ఏం చేయబడరంట? వారు ఎంత మాత్రం కూడా తప్పించుకోలేరు. అదే జరిగింది ఆదాము అవ్వలో. వారి జీవితాల్లో జరిగిన నష్టం ఏమిటంటే వారు నిబంధనను ఏం చేశారు? వారు ఆజ్ఞను అతిక్రమించారు, భంగం చేశారు. అందుకనే ఆ నిబంధనను భంగం చేసిన వాడు ఏం చేసుకోలేడంటే ఎంత మాత్రం కూడా తప్పించుకోలేడు. కాబట్టి ఆదాము అవ్వలు వారు ఆ రీతిగా పాపం చేసి ఆ వృక్షము తినద్దు అని అంటే ఆ వృక్షాన్ని పండు తిని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ నిబంధనను ఏం చేశాడు? భంగం చేశాడు. సామెతల్లో ఒక మాట ఉంది, 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది, చదవండి ఆ మాట. 13వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13, 13. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. చాలు. ఆజ్ఞను తిరస్కరించువాడు ఏం చేయబడతాడంట? అందువలన శిక్ష నొందును. ఎవరైతే ఆజ్ఞను తిరస్కరిస్తారో వారికి ఏముంది? లేక ఎవరైతే నిబంధనను భంగపరుస్తారో వారికి ఏముంది అంటే శిక్ష నొందకపోడు. శిక్ష ఉంది. కాబట్టి ఆదాము అవ్వలు అదే చేశారు. దేవుడు చెప్పాడు ఈ పండు తినొద్దు అన్నాడు, వారు తిన్నారు. అందుకని వారి జీవితంలో శిక్ష వచ్చింది. వారే కాదు, ఇక్కడున్న నువ్వు నేను మన జీవితాలు ఎన్నోసార్లు ఆజ్ఞను తిరస్కరించిన వారు, ఆజ్ఞను భంగపరిచిన వారు నిశ్చయముగా మనం ఎవరమే అంటే శిక్షకు పాత్రులం. సంఖ్యాకాండంలో మాట చదువుతాం రండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 31వ వచనం. 31. వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అటువాడు నిత్యముగా జనుల్లో నుండి కూడా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిత్యముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఏం చేశాడంట అతను అనంటే యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆజ్ఞను మీరినందున అతడు శిక్షించబడాలి. అతని శిక్షకు అతడే కారకుడు. గలతీయులకు రాసిన పత్రికలో ఉంది, ఎవరి దోష శిక్ష వాడే. చదవండి అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక రండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. ప్రతివాడును తన బరువు తానే భరించాలి. ఎవడు దోష శిక్ష వాడే భరించాలి.
ఇప్పుడు చెప్పవచ్చు ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఎన్నిసార్లు ఆజ్ఞను మీరామో, ఎన్నిసార్లు నిబంధనను త్రోసివేశామో, ఎన్నిసార్లు మన జీవితంలో దేవుని మాటకు అవిధేయులమై ఆ శిక్షకు మనమే పాత్రమవుతూ వచ్చాము. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎవరి దోష శిక్ష వాడే భరించాలి కదా, ఎవరి ఆజ్ఞ అతిక్రమించిన వారి మీదకి తీర్పు రావాలి కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. కాబట్టి సంఖ్యాకాండంలో చూస్తే ఎవరి దోష శిక్ష వాడే కారకుడు, గలతీయులకు రాసిన పత్రికలో చూస్తే ఎవడి పాపం వాడే భరించాలి. అయితే యెషయా గ్రంథంలో మనందరి పాపములు, మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఎవరి మీద వేసుకున్నాడట? ఆయన మీద పడ్డది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభువారు కలవరి శిలువలో ఎందుకు గాయపరచబడ్డాడు, ఎందుకు ఆయన కొట్టబడ్డాడు, ఎందుకు ఆయన అవమానాన్ని భరించాడు, ఎందుకు మౌనం దాల్చాడు అని అంటే మన మీదకి రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీద పడ్డది. సంఖ్యాకాండంలో చదువుకున్నాం, ఎవరి దోష శిక్షకు వాడే కారకుడు, నువ్వు నేనే కారకులం. ఎన్నోసార్లు ఆజ్ఞను అతిక్రమించాం కాబట్టి, నిబంధనను మీరాం కాబట్టి మనమే శిక్షకు కారణం. కానీ మన శిక్ష అంతా కూడా ఎవరి మీద పడ్డది? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడ్డది. అందుకనే ప్రభువును ఆరాధించాలి. ఎట్లా ఉండగలం మౌనంగా ప్రభువును ఆరాధించకుండా? నిజమే ప్రభువా, ఎన్నిసార్లు నేను ఆజ్ఞను అతిక్రమించాను, ఎన్నిసార్లు నిబంధనను మీరాను, మీ మాటను తిరస్కరించిన వాడి మీదకి శిక్ష వస్తుంది కదా, నిత్యంగా నా మీదకి రావాలి కదా నా శిక్ష. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, ఓ ప్రభువా, నా తల మీద ఉన్నాయి వెంట్రుకలు, నా దోషం అయితే కొల్లిపోతూ ఉన్నాయి, లెక్క పెడదామంటే నా వల్ల కావట్లేదు. తలకు మించిపోయిన దోషాలన్నీ, పాపాలన్నీ, ఆజ్ఞ అతిక్రమాలు, ఇవన్నిటికీ శిక్ష ఎవరు భరించాలా? నిత్యముగా మనమే కారకులు. అయితే యేసు ప్రభువారు మన యొక్క శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 27వ వచనం. వారు ఒకవేళ దేవుని త్వరలో కనుగొందరేమో అని ఇక్కడ ఒక చాకటి మాట ఉంటుంది. ఆయన మన కొరకు మనం ఆయనను సిలువకు వేసాము అనే సందర్భం ఉంటుంది. క్షమించండి, 17 కదా, 13:27 అదైతే క్షమించండి, 13:27. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయనను అయిన ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత, ఆయనకు శిక్ష విధించడము చేత. శిక్ష ఎవరికి విధించాలా? మనకి కదా విధించాల్సింది. మనం కదా ఆజ్ఞను మీరింది, మనం కదా నిబంధనను ఉల్లంఘించింది, మనకు కదా రావాల్సింది శిక్ష. అయితే ఎవరికి వచ్చిందంట శిక్ష? ఆయనకు శిక్ష విధించబడింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. రోమా 8:1 యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఏ కారణం అనంటే మన శిక్ష అంతా ఆయన భరించాడు, మన అవిధేయతలంతా ఆయన భరించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము అని. ఆ వృక్షము అనే కాడ ఏం జరిగింది, ఎందుకు ఆ వృక్షం అనే మాట రాయబడింది అంటే ఆ వృక్షం దగ్గర ఆజ్ఞ కనపడుతూ ఉంది. దేవుడు చెప్పాడు 2వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో ఈ వృక్షము, ఈ పండు తినొద్దు మీరు అని అన్నాడు. ఆ వృక్ష పండే వాళ్ళు తిన్నారు. అది ఆజ్ఞను అతిక్రమించడం. ఎవరైతే సామెతలు 13:13లో రాయబడిన ప్రకారం ఆజ్ఞను అతిక్రమించిన వాడికి ఏం కలుగుతుందట? శిక్షను పొందుతాడు. వాడే శిక్షను పొందాలా సంఖ్యాకాండంలో చెప్పినట్టు. అయితే ఎవరి మీద పడ్డది ఆ శిక్ష అంతా? యేసు ప్రభు వారి మీద పడ్డది. మన శిక్ష అంతా ఆయన భరించాడు. ఆయన భరించడం ద్వారా రోమా 8:1 ప్రకారం ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనకు ఏం లేదంట? ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు సంతోషంతో
మన ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా. నిజమే ప్రభా, నీవు నా శిక్ష భరించావు, ఇవాళ నాకు విడుదల వచ్చింది, నాకు విమోచన వచ్చింది, నేను నిశ్చయముగా నీ కుమారును కుమార్తెను, నా పాప శిక్ష అంతా తొలగించి వేశావు. మీ మీద వేసుకున్నారు, నా మీద ఉన్న బరువంతా మీ మీద వేసుకున్నారు. ప్రతివాడు తన బరువు తానే భరించాలి. గలతీ 6:5 చదువుకున్నాం. అయితే ఇప్పుడు నేను తేలికైపోయాను, నా పాప భారం అంతా దొర్లించి వేశారు, మీరు తీసివేశారు, మీ మీద వేసుకున్నారు, నా శిక్ష అంతా భరించారు, నా శిక్షకు బదులు క్షమాపణ ఇచ్చిన దేవుడు అని చెప్పి కృతజ్ఞతతో దేవుణ్ణి మనము ఈ యొక్క సమయంలో ఆరాధించవలసిన వారంగా మనమున్నాం. రెండవ విషయానికి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకించు రమ్యమునైనట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తినడు. ఇప్పుడు ఆ వృక్షము అనే కాడ ఆజ్ఞ కనపడ్డది. ఆజ్ఞ గురించి చూసాం, ఆజ్ఞ మీరితే వచ్చే శిక్షను చూసాం, ఆ శిక్ష ఎటు పోయిందో కూడా మనం చూసాం. అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు పెద్దోళ్ళు, మేము చూడలేదు, వాళ్ళు అంటూ ఉంటారు. ఏమని చెబుతారంటే పెద్దోళ్ళు, స్కైలాప్ వచ్చిందయ్యా, వచ్చింది అటు పోయింది అని అంటారు. అది మేము చూసింది కాదు. అలాగనే శిక్ష ఎడిపోయిందో కూడా తెలియదు మనకి. మన మీద ఉన్న శిక్ష అంతా యేసు ప్రభు వారి మీద. ఇప్పుడు రెండవ భాగానికి వెళితే అక్కడ స్త్రీ ఏం చూసిందంట? ఆహారమునకు మంచిది, కనులకు అందమైనదిగా చూసింది. ఇప్పుడు ఆ పండు దేవుడు చెప్పి వద్దు అన్న ఆ పండు ఎట్లా కనపడ్డదా? కంటికి అందమైనదిగా కనపడుతూ ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఆ మాట చదువుతాం. 40వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు, నేనేమి ప్రకటించని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వువలే ఉన్నది. వారి అందమంతయు అడవి పువ్వువలే. ఈ ఒక్క మాటలో మానవుని జీవితం అంతా ఇమిడిపోయి ఉంది. ఈ వాక్య భాగంలో మానవుని యొక్క జీవితం అంతా కూడా ఈ భాగంలో ఉంది. సరిగా అర్థం చేసుకుంటే ఏంటంట? సర్వశరీరులు ఎలాంటి వాళ్ళంట? గడ్డిని పోలిన వారు. వారి అందమంతా ఎట్లాంటిదంట? వారి అందమంతా ఎలాంటిది? అడవి పువ్వు వలె ఉన్నది. పోయిన వారంలో మేము భద్రాచలం వెళ్ళాం. అయితే మా వదినోళ్ళ ఇంట్లో కరివేపాకు మొక్కలు విపరీతంగా ఉన్నాయి. మనిషి కూడా వీక్కున్నారు అందరూ, ఏళ్ళతో సహా. నేను కూడా ఒకటి తీశాను, తేలుతో సహా వచ్చింది. కొంచెం మట్టి పెట్టి తీసుకొని వచ్చాను. ఒక్కరోజే తెల్లారికల్లా ఏమైపోయింది తెలుసా? ఎండి నీళ్ళు పోసిన అంతా ఎండిపోయింది. అనుకున్న తర్వాత మీరు చూడవచ్చు. ఒక్కరోజే ఎండిపోయింది, ఇంకోసేపు ఉంటే రాలిపోతుంది. కాబట్టి సర్వ శరీరులు, ఇక్కడ ఉన్నటువంటి నువ్వు నేను, మనం ఎలాంటి వారమట? గడ్డిని పోలిన వారు. మన అందమంతా ఎట్లాంటిది చెప్పండి? అడవి పువ్వు వలె, అందులోని కనబడి అందులో మాయమైపోయే. ఇప్పుడు ఈ స్త్రీ లేక హవ్వ ఏం చూసింది అంటే ఆ పండును చూసింది. ఆమె కంటికి ఎట్ట కనబడింది? ఆ పండు అందంగా కనబడ్డది. అందము అనేది రెండో భాగంలో మనం చూస్తాం. అయితే సర్వశరీరులు ఏమై ఉన్నారు చెప్పండి? వారు గడ్డిని పోలి, వారి అందమంతా అడవి పువ్వు వలె వాడిపోయేది. అందుకనే సామెతలు 31:30లో మాట రాయబడింది. ఏమని రాయబడింది? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇది ఎవరు చెప్పిన మాట? ఎవరు చెప్పింది తెలుసా? మహాజ్ఞాని అయిన సొలొమోను. ఈ సొలొమోను గురించి ఏమని రాయబడింది తెలుసా? ఇంతటి జ్ఞానవంతుడు అంతకుముందు పూర్వీకుల్లో పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టాడు. అంత జ్ఞానవంతుడు, అంతకుముందు పుట్టిన వాళ్ళు కూడా లేడు. ఇట్లాంటి ఆయన చెప్పిన మాట అనుభవపూర్వకంగా ఏమని చెప్పాడు? సౌందర్యము వ్యర్థము, అందము మోసకరం. ఇప్పుడు ఆ అందమనే ఎర ఆ యొక్క హవ్వ జీవితంలో వచ్చింది. అది రెండో పాపం. ఆమెకి ఏమొచ్చింది అంటే అందంగా కనపడింది. అబ్బా అందంగా ఉంది అనుకున్నది. అందమంతా ఎట్లాంటిది అని అంటే అది వాడిపోయే పువ్వు లాంటిది, నీటి మీద కనబడే బుడగ లాంటిది మన జీవితం. మనమంతా గడ్డిని పోలిన వారు. మన అందమంతా ఏమైపోయింది తెలుసా? వాడిపోయేది. అందుకనే సామెతల్లో మనం చదువుకున్నాము,
అందము, మోసకరము, సౌందర్యము. ఇదే సొలొమోను ఇంకో మాట అన్నాడు. సామెతలు 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనం చదవండి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేని సుందర స్త్రీ, అందమైన స్త్రీ, వివేకము లేని స్త్రీ ఎవరు ముక్కునున్న కమ్మి లాంటిదంట? పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది. ఇక బంగారపు కమ్మి పంది ముక్కును పెడితే ఇంకెట్టుంటుందో చూడండి. ఆ ముట్టిపోయి ఆడబెట్టుద్ది, అది ఎక్కడ పెట్టడో పెట్టు. ఎవరితో పోల్చాడు అంటే వివేకము లేని సుందర స్త్రీ. వివేకం లేని వారు ఎటువంటి వారు అంటే ఓ బంగారము కమ్మి పెట్టబడిన దాంతో పోల్చబడి. అందుకని అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము. హవ్వ చేసింది ఏమిటి రెండవదిగా అంటే ఆమె అందమైనదిగా చూసింది ఆ పండుని. ఓ అందానికి ఆకర్షించబడ్డది. అయితే వివేకం లేకపోతే అది దేంతో సమానం అంటే ఎంతో నీచమైన దాంతో సమానంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. రండి కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. 14:2. వివేకము కలిగి దేవుని వెలుగువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను చూచి పరిశీ వివేకం కలిగి దేవుణ్ణి వెతికేవారు ఉన్నారేమో చూస్తున్నాడు. వివేకం లేకపోతే దేంతో సమానం అంటే ఓ నీచమైనటువంటిది. ఒకప్పుడు మన జీవితంలో వివేకం లేదు, దేవుని వెతికిన వారు కాము. కాబట్టి మనం ఎవరు అంటే మరి మోసపోయినటువంటి వారు. అందుకని ఇక్కడ చూస్తాము వివేకం కలిగి దేవుని వెతకలేనటువంటి వారు. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చదవండి. 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుబడి అలంకారములకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియు గుణమునగు అక్షయ అలంకారములు మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అది దేవునికి ఎంతో విలువైనది. కాబట్టి ఈ అంతరంగ సౌందర్యం దేవుడు కోరుతూ వచ్చాడు. అయితే హవ్వ ఏం చేసింది? ఆ భౌతికమైన పండును చూసి ఆ అందానికి ఆమె పడిపోయి ఆ అందానికి ఆకర్షితురాలైపోయి, కాబట్టి వివేకం లేని సుందర స్త్రీ అయిపోయింది. అందుకని అంటాడు దేవుడు, దేవునికి విలువైన అలంకారం ఏమిటి అని అంటే సాధువైనట్టు మృదువైన గుణమనే ఆ అలంకారంలోనికి ఎంతో ఇష్టం. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒకప్పుడు వివేకం లేని వాళ్ళమే మరి సాధువైన గుణమైనటువంటి ఇవన్నీ కూడా కలిగి లేనటువంటి వారు ప్రభు ఏం చేశాడు అని అంటే 149వ కీర్తన, 149వ కీర్తన రండి. 149:4 వచనం చదవండి. 149వ అధ్యాయం 4. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించాడు. దేవుడు అలంకరించాడు, మనల్ని అందంగా చేశాడు. దేంతో అలంకరించాడు అని అంటే ఆయన మనల్ని దేంతో అలంకరించాడు? రక్షణతో అలంకరించాడు. కాబట్టి జడలు వెళ్ళుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం ఈ అలంకారం కాదు. ఆయనకు విలువైన అలంకారం ఒకటి ఉంది, అది రక్షణ. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయన తన ప్రజలందు ప్రీతి గలవాడు, ప్రేమ కలిగిన వాడు కనుక ఇక్కడ ఉన్న నిన్ను నన్ను అలంకరించాలని ఉద్దేశించి దేంతో అలంకరించాడు అంటే రక్షణతో అలంకరించాడు. భౌతిక సంబంధమైన అందం కాదు, ఆత్మ సంబంధమైన అందం. వివేకం కలిగినటువంటి ప్రజగా దేవుడు మనల్ని అందమైనటువంటి వారంగా దేవుడు మనల్ని అలంకరించాడు. మనల్ని అలంకరించడం కొరకు రండి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ 5:27 వచనం. 25-27 కలిసిపోయి ఉన్నాయి, చదవండి. 25 నుండి చదవండి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తనను తానే అప్పగించుకున్నాడు.
సంఘమును అలంకరించాలని, పరిశుద్ధమైంది గాను, నిర్దోషమైంది గాను, నిష్కలంకమైంది గాను ఆ సంఘమును ఆయన అలంకరించి అందమైనదిగా చేయడం కొరకై ఏం చేశాడంటే ఆయన తనను తానే బలిగాను అర్పణంగాను అప్పగించుకొనేను. సంఘం అంటే ఇక్కడ ఉన్న నువ్వు నేనే, వ్యక్తిగతంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా రక్షణతో దేవుడు మనల్ని అలంకరించాడు. సంఘముగా మనల్ని అందరిని సమకూర్చి ఈ సంఘము కొరకు దీనిని రక్షణతో చక్కటి సాధువైన మృదువైన గుణమైన లక్షణాలు అలంకరించాలని, అంతేకాక ఆయన ఎదుట అందమైనదిగా నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సంఘము కొరకు ఏం చేశాడంటే యేసు ప్రభువారు తనను తానే అప్పగించుకున్నాడు. ఆ స్త్రీ ఆ కనులకు ఆ పండు ఎట కనపడ్డది? అందమైనదిగా కనపడ్డది. అయితే సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము. అయితే ఆ అందముతో కాదు దేవుడు నిన్ను నన్ను అలంకరించింది. ఎలాంటి అలంకరణ అంటే ఆయన ఎదుట నిలబడగలిగిన సాధువైన అలంకరణ. చాలా అందమైనటువంటి వారంగా ఆయన రక్షణతో మనల్ని అలంకరించాడు, తన సంఘాన్ని అలంకరించాడు. అందుకొరకు యేసు ప్రభువారు తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. ఏమైపోయాడు తెలుసా? ఆ సంఘంను అలంకరించడం కొరకు యేసు ప్రభువారు ఏమయ్యాడు తెలుసా? యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము చదవండి 14వ వచనం. నిన్ను చూచి ఏ మనుషుని రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయముందిరో. చాలా నిన్ను చూసి ఏ మనుషుని రూపం కంటే ఆయన రూపం ఏమైపోయిందంట? చాలా వికారమైపోయింది. చాలా వికారమైపోయింది. చూడడానికి కూడా వీలు నల్లని వ్యక్తిగా అయిపోయాడు యేసు ప్రభువారు. బండి మీద వెళ్తూ ఉంటాం కదండి, బండి మీద వెళ్తూ ఉంటాం కదా, రోడ్డు మీద ఈ లారీలు బస్సులు కుక్కల్ని గుద్దుతాయి. కుక్కల్ని, జంతువుల్ని, పిల్లుల్ని, ఎలకల్ని తొక్కించి వెళ్ళిపోతాయి. తొక్కించి వెళ్ళిపోయినప్పుడు 1, 2, 3 బండ్లు దాని మీద పోయేసరికి చిదిరిపోద్ది కుక్క కానీ ఏదైనా. దాన్ని చూడాలంటే నాకు ఎంత అసహ్యం అనిపిస్తుందో. అసహ్యం అనకూడదు కానీ అసహ్యం అనడం కంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది దాన్ని చూడడం. అదంతా చూడాలంటే నాకు ఎంతో గొగ్గురపాటుగా అనిపిస్తుంది. యేసు ప్రభువారు సంఘమును తన ఎదుట నిలబెట్టుకోవడం కొరకు ఆయన రూపము ఏ మనుషుడు చూడనల్లదిగా అయిపోయి, చెకుముకు రాతి వలె అయిపోయి, భౌతికమైన అందం కాదు కానీ ఆత్మ సంబంధమైన అందముగా దేవుడు తన ఎదుట మనల్ని నిలబెట్టడం కొరకు కలవరి శిలువలో ఎవడు చూడలేనంత విధంగా ఆయన మారిపోయాడు. మాంసపు ముద్దయిపోయాడు యేసు ప్రభువారు. యెషయా గ్రంథంలో మాట కూడా 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. 53:2. అతడు తృణీకరింపబడిన వాడు, లేత మొక్కవలే, ఎండిన మొగులు మొలిచిన మొక్కవలే అతడు మన ఎదుట. అతనికి స్వరూపమైనను సొగసైనను అతని యందు స్వరూపము లేదు. తృణీకరింపబడిన వాడు, స్వరూపమైన సొగసు కూడా లేదు. మనల్ని అందంగా చేయాలి కదా, అందుకని యేసు ప్రభువారు అందహీనుడైపోయాడు. మనల్ని ధనవంతులుగా చేయాలి కదా, అందుకని ఆయన దరిద్రుడైపోయాడు. మనం దాసులం కదా, మనల్ని స్వతంత్రంగా చేయాలి కదా, ఆయన దాసుల రూపం ధరించాడు. కాబట్టి ఆ స్త్రీ కనులకు అందమైన పండును చూసింది. మనల్ని సర్వశరీరుడు వారి అందం అంత మనం అనుకుంటే ఇదే అలా అందం అనుకుంటాం, ఇదే కదా లోకం అనుకుంటాం. ఈ అందమంతా పాడిపోయేదే, గడ్డిని పోలిందే, అదంతా వ్యర్థమైందే. అందుకని చెప్పి ఈ అందం కాదు దేవుడు మరి సాత్వికమైన అందము రక్షణతో అలంకరించాడు. ఆ అలంకరణ కొరకు ఆయన అలంకారం అంతా కోల్పోయాడు. అందుకని ఒక పాట పాడుతూ ఉంటారు. ఏం పాట అంటే, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి నడివీధిలు నడిపాయి. నాట్యమాడినాయి నడివీధిలు నడిపాయి. పాలుగారి దేహం యేసు ప్రభువారిది. ఆయన దేహం ఎంత చక్కనిది. పరమగీతాల గ్రంథంలో ఉంటుంది ఆయన గురించి. ఆయన కళ్ళు గుమ్మలతో పోల్చబడ్డాయి. ఆయన శరీరం, ఆయన రూపం ఎంత వర్ణించ అలాంటి దేహము ఏమైపోయింది? రక్తసిక్తం అయిపోయింది. ఎందుకనంటే మనల్ని అలంకరించాలి కదా.
మన అలంకారం ఆయన కోరుకున్నాడు కదా. ఈ అలంకారం లేకపోతే ఆయన ఎదుటి మనం నిలబడలేం కదా. ఆయన ఎదుటి మనల్ని నిలబెట్టాలని ఆ సంఘాన్ని దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. కాబట్టి రెండవదిగా, ప్రభువా నీవు నన్ను అలంకరించడం కొరకు నీవు స్వరూపమైన సొగసైన కోల్పోయావు, మీ ప్రేమకి ఏమి ఇవ్వగలడు, ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలడు అని రెండవదిగా ప్రభువుని కృతజ్ఞతతో ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాము అని. ఇప్పుడు మూడవ విషయానికి వెళ్దాం రండి. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమునైనట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇద్దరు తిన్నారు. ఆ పండును తీసుకొని వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? వాళ్ళిద్దరు తిన్నారు. ఏ పండు అని అంటే ఆ వృక్షమునకు ఆ పండు. ఎవరు చెప్పారు ఈ పండు తినమని? ఎవరు చెప్పారు? 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తినదేమున మీ కన్నులు తెరవబడినయు, మీరు మంచి చెడు ఎరుగ దేవతలు వదిలని ఆ స్త్రీతో చెప్పింది. ఎవరు చెప్పారు అంటే సర్పము చెప్పింది. అపవాది సర్పంలో ప్రవేశించి, కాబట్టి సర్పం చెప్పింది ఆ మాట, తినంటే ఏం కాదు, ఆ పండు తినంటే మంచిదే, కాబట్టి తింటే ఏం కాదు అని చెప్పాడు అపవాది. అందుకని వాళ్ళిద్దరూ ఏం చేశారంటే వాళ్ళిద్దరూ కూడా తిన్నారు. ఇద్దరూ తిన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం. 8వ అధ్యాయము 44వ వచనం చదవండి. 44. 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమును నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించినే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అబద్ధం. కాబట్టి అపవాది వారిద్దరిని ఏం చేశాడు అంటే మోసపరిచాడు. ఇది వారిద్దరు కూడా తినను అనే మాట ఏం చూపెడుతున్నారు? వారిద్దరు మోసపోయారు. ఎవరి ద్వారా మోసపోయారు? అపవాది ద్వారా. ఎవరి అపవాది అని అంటే వాడు సత్యమందు నిలబడిన వాడు కాడు. వాడు ఆది నుండి ఎవరట? వాడు అబద్ధికుడు. కాబట్టి ఈ అపవాది చేతిలో అవ్వ ఆదాము ఇద్దరు కూడా ఏమైపోయారు చెప్పండి? మోసపోయినటువంటి వారు. మోసపోయారు. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాని చేతిలో మోసపోయారు. అందుకని వాళ్ళిద్దరు తిన్నారు పండు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. చాలు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము. కాబట్టి అపవాది అవ దగ్గరకు వచ్చింది. అపవాది అబద్ధికుడు వచ్చాడు, వేషం ధరించుకొని వచ్చాడు, వేషం వేసుకొని వచ్చాడు. వారు అనుకున్నది ఇది సర్పమే కదా, ఇది పామే కదా, మనతో పాటు తిరిగేదే కదా, రోజు మనతో పాటు ఉండేదే కదా అని వాళ్ళిద్దరు అనుకున్నారు. అయితే వాస్తవంగా అందులో అపవాది ఉన్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం. ఇదేం ఆశ్చర్యం కాదు, వాడు వెలుగు దూత వేషము ధరించుకున్నాడు. వారి చేతిలో మోసపోయారు వాళ్ళిద్దరు. వారి చేతిలో మోసపోయిన వారు. కాబట్టి మూడవదిగా ఆదాము అవ్వలు ఎవరు అని అంటే మోసపోయిన వారు. ఇంకో మాట కూడా చదవండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. వారి గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద విష సర్పము. వారు నాలుకలతో ఏం చేస్తారట? మోసం చేస్తారు. కాబట్టి మోసపోయారు వాళ్ళిద్దరు. అందుకనే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మాట ఉంది.
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మునుపు మనము చదవండి అన్నమాట. మునుపు అవిధేయులమును, అంతేనా? ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును. చాలు. మునుపు ఎవరు? మనము మోసపోయిన వారము, అపవాది చేత మోసపోయిన వారము. ఆదాము అవలే కాదు, ఎక్కడున్న నువ్వు నేను మనం కూడా మోసపోయిన వారమే. కాబట్టి మోసపోయి వారిద్దరు ఎలా మోసపోయారో అలాగ మోసపోయి, ఎవరి ద్వారా మోసపోయామంటే వాడు అబద్ధికుడు, అపవాది. వాడు వెలుగుదోత వేషం వేసుకుని ఆశ్చర్యపడిన అవసరం, వాడు వెలుగుదోత వేసుకుని మనం మోసపరిచాడు. వారి గొంతుగా తెరచిన సమాధి, వారి నాలుగులో ఏముందంట? మోసం ఉంది, విషం ఉంది. అలా మోసపోయినటువంటి మనము కూడా మునుపు ఎవరమంట? మోసపోయిన వారు. ఎజ్రా గ్రంథం రండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 31వ వచనం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున. తీతుకు రాసిన పత్రిక 3:3 మోసపోయాం మునుపు మనం కూడా. అయితే దేవుడు ఏం చేశాడు? శత్రువుల చేతిలో నుండి లేక మోసపోయిన వారి చేతిలో నుండి దేవుడు మనల్ని తప్పించాడు. ఇది మూడోది. ఆరాధించడానికి మూడో కారణం ఏంటి అని అంటే మోసపోయిన మనల్ని దేవుడు తప్పించాడు. అందుకనే మరి ఒక పాట పాడింది లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. ఆమె పాట పాడుతూ ఆ పాటలో ఒక మాట అన్నది చూడండి. 1వ అధ్యాయము 75వ వచనం మధ్య భాగంలో ఆ మాట ఉంటుంది. మధ్య భాగం 75వ వచనం మధ్యలో, లేక 75 మొత్తం చదవండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసిను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేసి, మోసపోయిన మనల్ని తప్పించి రక్షణ కలుగు చేసి, మోసపోయిన మనల్ని దేవుడు తప్పించాడు, రక్షణ ఇచ్చాడు. ఆదాము అవ్వలు మోసపోయారు, మనం కూడా ఎన్నోసార్లు మోసపోయాం. ఎందుకంటే వాడు అబద్ధికుడు, వాడు అది నుంచి అబద్ధికుడే, వాడి చేతులు ఎన్నోసార్లు మోసపోతుంది. అయితే ఎజ్రాలో అంటాడు ఆయన మా శత్రువుల చేతులను మమ్మల్ని తప్పించాడు. ఈ లూకా సువార్తలో మరియా ఎలిజబెత్ ఆ పాట పాడు, మరియా పాట పాడుతున్నది ఏమన్నాడు? ఆయన మమ్మల్ని తప్పించాడు, ఆయన రక్షణించాడు మాకు అని. అవును, నిజమే. ఇక్కడ నన్ను కూడా ఎన్నోసార్లు మోసకరమైనటువంటి చేతిలో నుంచి, అపవాది చేతిలో నుంచి ఎన్నోసార్లు దేవుడు మనల్ని తప్పించాడు, మనల్ని తప్పించి మనల్ని రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఇంకో మాట కూడా చదవండి. తిమోతులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 4:18. ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములో ఆయన మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి దుష్కార్యము నుండి, ప్రతి మోసకరమైన పరిస్థితుల్లో నుంచి, ప్రతి అపవాది కుయుక్తుల్లో నుంచి దేవుడు మనల్ని తప్పించి తన రాజ్యమునకు ఏం చేశాడంటే మనల్ని వారసులుగా చేశాడు. కాబట్టి యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. ఇది ఆరాధన. కాబట్టి మూడోదిగా మన ప్రభువును మనం ఆరాధించాలి. దేవా, నీవు ఎన్నోసార్లు నన్ను తప్పించు, ఎన్నోసార్లు అపవాది చేతులు మోసపోయాను. నేను మోసపోయి అలాగుంటే నన్ను తప్పించావు, విమోచించావు. మోసంలోనే జీవించకుండా నన్ను విమోచించి విడిపించావు, నన్ను తప్పించి రక్షణ ఇచ్చావు. అందుకని మీకు వందనాలు అని చెప్పి మూడవదిగా మన ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఈ 6వ వచనంలో 3 సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఒకటి ఏంటి చెప్పండి? మొదటిది వృక్షము. ఏంటి ఆ వృక్షము? ఆ వృక్షము ఏం కనబడుతుంది? 2వ అధ్యాయం 17వ వచనంలో అన్నాడు, ఆ పండు తినద్దు, ఆ వృక్షం పండు తింటే చచ్చిపోతాం. తింటే ఆ వృక్షం ఏంటిది అంటే అది ఆజ్ఞ. ఆ వృక్షం కనుక తింటే నువ్వు చచ్చిపోతావు, వృక్ష ఫలం తింటే. అది ఏం చేశారు వాళ్ళు?
ఆజ్ఞను భంగం పరిచారు, ఆజ్ఞను ధిక్కరించారు, ఆజ్ఞను మీరారు. ఆజ్ఞను మీరిన వాడు అందువలన ఏం పొందుతాడట? శిక్ష పొందుతాడు. నిశ్చయముగా మన శిక్షకు మనమే కారకులం. అది ఇప్పుడు ఏమైపోయింది? మన శిక్ష అంతా ప్రభువారు భరించాడు. యేసుక్రీస్తు నందున్న వారికి ఏం లేదంట, ఏం లేదు, తప్పిపోయింది, శిక్ష పోయింది. ఆ వృక్షం అనేది శిక్షను చూపిస్తూ ఉంటే ఆ శిక్ష నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాళ్ళు తప్పించాడు. మన శిక్ష అంతా ఆయన భరించాడు. రెండవదిగా ఆ పండు హవ్వకి ఎట్లా కనపడ్డది చెప్పండి? అందంగా కనపడ్డది. అందంగా కనపడ్డది. అందం ఏంటంట? వ్యర్థము. సౌందర్యము, అందము మోసకరము, సౌందర్యము. అయితే దేవుడు ఏం చేశాడు? తన బిడ్డలను రక్షణతో అలంకరించాడు. ఆయన తన ప్రజలను, దీనులను రక్షణతో అలంకరించడం కొరకు ఏం చేశాడు? ఆ సంఘము ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘంగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, ఆయన ఎదుట అందంగా కనపడాలని దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఆయన రూపం ఏమైపోయింది? ఏ మనిషి కూడా చూడనొల్లని వాడే. మనమేమో రాసిందే రాస్తాం, అద్దం గుడ్డిదైపోద్ది మన దెబ్బకి. అయితే ఆయన అందం ఎట్లుందో తెలుసా? చూడటానికి కూడా వీలు పడనంతగా అయిపోయింది. ఎందుకు అయింది ఇట్లాగూ? ఎందుకు జరిగింది ఇట్లాగూ అని అంటే మనకు రావాల్సిన శిక్ష పడింది. మనం ఆయన ఎదుట నిలబడాలి కదా. మనం ఆయన ఎదుట నిలబడాలి అంటే ఆయన రూపం లేని వాడైపోవాలి, ఎవరు చూడనల్లని వాడిగా అయిపోవాలి. మరి మనం ఏం చేసాము? ఆమె ఏం చేసిందంటే అబ్బా అందంగా ఉందని చెప్పి మోసపోయి అందులో పడిపోయింది. కానీ ఈ అందం కాదు, ఆయన ఎదుట నిలబడి అందం కావాలి అని చెప్పి ఆయన రూపం లేని వాడైపోయాడు. మూడోది ఏమిటి అని అంటే, వాళ్ళిద్దరు కూడా ఆ పండు తిన్నారు. వాళ్ళిద్దరూ తినడం అనేది ఏం చూపిస్తుంది? మోసపోయారు. ఎవరు మోసగాడు అంటే అపవాది. వాని చేతులు ఎన్నోసార్లు మోసపోయావు నువ్వు, నేను కూడా. దేవుడు మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. తప్పించినందుకు దేవుని ఆరాధించి ఘనపరచవలసిన వారంగా. కాబట్టి ఈ 3 సంగతులను మనసులో పెట్టుకుందాం. ఆదికాండం 3:6 ఆధారం చేసుకుందాం. ప్రభా, నీవు నన్ను ఎన్నోసార్లు తప్పించావు, నా శిక్ష అంతా మీరే భరించారు. సంఖ్యాకాండం 12:14 కదా చదువుకున్నది. వాని దోష శిక్షకు వాడే కారణం, నేనే కారకుని, నేనే కారకురాలు, నాకే రావాలి శిక్ష. మీరు భరించారు, నన్ను విమోచించారు, విడిపించారు, మోసపోయిన నన్ను మోసం నుంచి తప్పించారు. అందుకని ఆరాధిస్తున్నా, ఇదే కదా మీరు కోరుకున్నది. అందుకని ఇదిగో ఈ హృదయం మీకు సమర్పిస్తున్నా అని చెప్పి కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా చాలా క్లుప్తంగా త్వరగా విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒకరి తర్వాత ఒకరు సంఘ క్రమాన్ని అనుసరించి ప్రభుని ఆరాధించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు త్వరగా ప్రభుని ఆరాధించండి.